దేవుని సన్నిధిలో మొట్టమొదట మనకున్న ఆసక్తితో ఎంతగా మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తామో దేవుడు ఆయన ఆత్మనిస్తాడు, ఆయన కృపనిస్తాడు. మొదట ఉన్నట్లుగా మనలో లేదనుకో మనం ఎప్పుడు చక్కపట్లు బాగా ఉద్యోగం కొట్టినట్టే ఉంటాం. వచ్చిన పాట తీసేయడు కదండి, ఇచ్చిన అభిషేకం తీసేస్తాడా? తీసేయడు. యథావిధిగా ఆరాధన చేస్తే ధూమ్ధాం చేసేస్తావు. అరెకరం దున్నినా దున్నుతావు. అభిషేకం వచ్చిందని ఆత్మలో నింపబడి పాటలు పాడతావు, చక్కగా చప్పట్లు కొడతావు. ఏదో నలుగురు మనల్ని పొగిడారని దాంతో తృప్తి పడకూడదు. దేవుడికి హత్తుకునే విధంగా మనం పరవశిస్తే ఆయన తట్టుకోలేక మనల్ని ఎత్తుకునే విధంగా మనం ఉండాలి అని అంటే ఇప్పుడు కొట్టే చప్పట్లు, ఇప్పుడు చేసే ప్రార్థన, ఇప్పుడున్న ఆత్మీయ జీవితం సరిపోదు. కాకపోతే మనం అడ్జస్ట్ అవుతున్నాం. దేనిలో అడ్జస్ట్ అవ్వం, దీనిలో మాత్రం ఎంత సర్దుబాటు చేసుకుంటామో వచ్చే విషయంలోనైనా దేవుని సన్నిధిలో ఉండే విషయంలోనైనా మనకి ఎన్ని అవకాశాలు కల్పిస్తాడో అపవాది. అవును కదా అనుకొని అడ్జస్ట్ అయిపోతావు. భక్తిలో అడ్జస్ట్ అవ్వమాక, రాజీ పడమాక.